వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయా ఇంకా రీసెంట్ గా టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మన గేమ్ చేంజర్ కి సంబంధించినటువంటి రామచర సాంగ్ అయితే రిలీజ్ అయింది. సో సాంగ్ అయితే కొంచెం యాస్టీజ్ గా అయితే మనకి కొంచెం ఏదో భారతీయుడు మూవీస్ ఇంకైతే ఉన్నట్టు ఉన్నాయి. సాంగ్స్ విషయానికి చూసుకున్నట్లయితే ఇది స్టోరీ ఫ్లోట్ ఎలా ఉంటుంది అనేది మనం ఫర్దర్ గా తర్వాత వీడియోలో కంప్లీట్లీ మాట్లాడుకుందాం. ఇంకా ఇందులో మన కార్తీక్ గారి లీడర్ ఉన్నటువంటి మూవీ ఆల్రెడీ మీరు అందరూ టైటిల్ చూసేశారు. సో దానికి సంబంధించిన రివ్యూ చెప్పుకోవడానికి అయితే ఈ రోజు వీడియో అయితే మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో కొత్త యూజర్స్ ఎవరైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్లీ చెప్పేదే మీరు చేసేది కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క రివ్యూ అండ్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసుకున్నట్లయితే ఓవరాల్లీ ఏ గుడ్ డీసెంట్ మూవీ బై ఇదైతే కంప్లీట్లీ. అంటే ఒక మనం కంప్లీట్లీ చెప్పాలంటే ఒక పర్టికులర్ మాస్ అని చెప్పలేము, ఎలివేషన్ తో ఇచ్చే మూవీ అని చెప్పలేము. కానీ ఈ యొక్క మూవీ అనేది డీసెంట్ మూవీ. మేబీ తమిళ్లో అయితే వన్ డే ముందు రిలీజ్ అయ్యి మంచి మూవీ టాక్ అయితే తెచ్చుకుంది. బట్ ఇక్కడైతే మనకి 27th రిలీజ్ చేశారు. సో ఏదైతే మనకి దేవర రిలీజ్ డేట్ ఉందో పర్టికులర్ ఆ డేట్ లోనైతే మనకి మూవీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అందువల్ల ఏంటంటే కొంచెం మూవీ అనేది అంత ఆడియన్స్ అంత రీచ్ అవ్వలేకపోయింది అనేది నేను. సో మేబీ నాకు కూడా ఆల్మోస్ట్ అనేది దేవర హైప్ వల్ల ఏంటంటే ఈ మూవీకి అంత స్కోప్ కూడా నేను తెలుసు మూవీ రిలీజ్ అనేది. బట్ ఆ స్కోప్ అనేది మన ఛానల్లో కూడా నేను ఎక్కడా ఇవ్వలేదు. సత్యం సుందరం ఇంకా టైటిల్ చూసినట్లయితే టైటిల్ కి మూవీకి చాలా లింక్ ఉంది భయ. ఇంకా ఇద్దరు మనుషుల వ్యక్తుల మధ్య ఉండే ఒక బంధం అనేది ఎంతవరకు వెళ్తుంది, ఆ ఎమోషన్స్ ని ఎలా కనెక్ట్ చేస్తారని చెప్పి మళ్ళీ 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 ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఒక విలేజ్ డ్రామా లుక్ లో మన కార్తీక్ గారు అయితే ఎస్పెషల్లీ చెప్పాలంటే కార్తీక్ గారికి అలాంటి మూవీస్ అనేది సూపర్ గా ఉంటాయి. సో ఆ విధంగా మళ్ళీ ఇందులో మళ్ళీ నిరూపించుకున్నారు తన యాక్టింగ్ తో. చాలా న్యాచురాలిటీ భయ. ఎంతంటే కంప్లీట్లీ తన స్మైల్ ని కూడా మనం స్మైల్ చేస్తాం, తన స్మైల్ చేస్తే అలాంటి వైబ్స్ అయితే రావడం జరిగింది ఈ యొక్క మూవీతో. సో ఓవరాల్ చూసినట్టు మూవీ అయితే చాలా డీసెంట్ గా ఉంది. వాచబుల్ టు థియేటర్స్ అంటే సో దేవరా చూసేస్తారా కంప్లీట్లీ ఫస్ట్ అంటే ఈ 2 మూవీస్ నేను ఎంత చెప్పినా కానీ దేవరా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే మన ఇండియా కాబట్టి. సో దేవరా మూవీ చూసేసిన వాళ్ళు వీకెండ్ ప్లాన్స్ చేద్దాం అనుకుంటే ఈ వీక్ సాటర్డే ఆర్ సండే ఈ యొక్క మూవీని నేనైతే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మంచి డీసెంట్ గా ఉంది. బట్ మూవీ అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. మాయాసులు ఉండాలి, దంచేయాలి, కుమ్మేయాలి, ఫైట్స్ ఉండాలి, ఎలివేషన్స్ ఉండాలంటే ఇక్కడ ఉండవమ్మ. చాలా స్లోగా నడిచి ఒక థ్రిల్లింగ్ మంచి సస్పెన్స్ మూవీ అని చెప్పలేదు. మంచి స్లో పాయిజన్ అని చెప్పుకోవచ్చు. అంటే నీట్ గా మూవీ అనేది కన్వే చేసుకుని వెళ్ళిపోద్ది. రాసినటువంటి స్క్రీన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఏదైతే మనకి చూపించే విజువల్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగా ఉంటాయి. సో మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ వాచ్ వచ్చి నాకైతే మూవీ అనేది చాలా బాగా నచ్చింది. సో ఈ దేవరా హైప్ కాకుండా ఈ యొక్క మూవీ కానీ సింగిల్ గా అయితే రిలీజ్ చేసి ఉంటే మంచి క్రెడిట్ దక్కేది అనుకుంటున్నాను నేనైతే కంప్లీట్లీ. సో మీరు మూవీని వాచ్ చేశారా? అండ్ వాచ్ చేసిన వాళ్ళు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేసేయండి. సో దిస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై. థాంక్స్. లవ్ యూ. Forever.